పొద్దున్న లేవగానే కనిపించింది అతను రాసిన ఉత్తరం. దాంట్లో ఏముందో తెలియదు నాకు. చదవటం రాదు. ఈ ఉత్తరంలో ఏముందో చదవమని పెద్ద పెద్ద గ్రంథాలు చదివే పండితుణ్ణి అడిగాను. అతనికి మాత్రం తెలుస్తుందనేముంది. ఈ లేఖని నా నుదుటికి అద్దుకుని హృదయానికి కానించుకున్నాను. రాత్రి నిశ్శబ్దమై చుక్కలు ఒక్కొక్కటే పొడిచినప్పుడు ఉత్తరాన్ని విప్పి నా ఒళ్ళో పరుచుకుని మౌనంగా కూర్చుంటాను. గలగలమనే చెట్ల ఆకులు నాకు ఆ అక్షరాల్ని బిగ్గరగా చదివి వినిపిస్తాయి. వెంటనే వేగంగా పారే ఏరు అర్థాన్ని స్వరయుక్తంగా వినిపిస్తుంది. సప్తమహర్షులు గగనం నుంచి నా లేఖని గానం చేస్తారు. నేను వెతికేది నాకు దొరకదు. నేను నేరవాలనుకునేది నాకు అర్థం కాదు. కానీ నాకు చదవటం చేతకాని ఈ ఉత్తరం నా మనోభారాన్ని తేలిక చేసి ఆలోచనల్ని పాటలుగా మారుస్తోంది. దాని అర్థం నాకు తెలియనప్పుడు నాకైన నీ సంజ్ఞని ఓ గుప్పెడు దుమ్ము కూడా కప్పేయగలిగేది. ఇప్పుడు కొంత తెలిసి ఇది వరకు మరుగుపరిచిన వాటిల్లోనే నీ సంజ్ఞని చదవటం నేర్చుకున్నాను. నీ వార్త పుష్పపత్రాలపైన చిత్రితమయ్యింది. అలల నురుగులో తళతళలాడుతోంది నీ పిలుపు. పర్వత శిఖరాలు నీ పేరుని నెత్తిన ధరించి ప్రకటిస్తాయి. నా ముఖం నీ నుంచి తిప్పేసి ఉన్నంతకాలం అక్షరాలు తలకిందులుగా కనపడి వాటి అర్థం బోధపడలేదు. తోటలున్న చోట నేను తోవ తప్పుతాను. విశాల జలదిలో నీలి ఆకాశంలో దారిచారలుండవు. పక్షుల రెక్కలు, నక్షత్రాల వెలుగులు, పువ్వుల రంగులు దారిని కప్పేస్తాయి. కనబడని బాట గుర్తించగల జ్ఞానం నీకుందా అని నా హృదయాన్ని అడుగుతున్నాను. కష్టించి దాచుకున్న దాన్ని వదలలేక అదే భాగ్యమనుకుని దాంట్లోనే బతికినన్నాళ్ళు పండులో పుట్టి చీకట్లో ఆ పండునే గుల్ల చేసుకుని తినే పురుగుననిపించింది. ఊపిరాణని బూజులో బ్రతకడం దుర్భరమయ్యింది. ఆ కుళ్ళు ఇరుకులోంచి తప్పించుకుని బయటపడి చిరనవ్వ యవ్వనం కోసం అన్వేషిస్తూ బయలుదేరాను. నా జీవితంలో ఏకమైపోయి నవ్వుమల్లే తేలిపోని దాన్ని దేన్నీ నా వెంట రానియటం లేదు. నేను కాలంలోంచే దూసుకుపోతున్నాను. హృదయమా, పయనమంతా పాట సాగించే కవి నీ రథంలో నృత్యం చేస్తున్నాడు. అందరి ముందు నా చేతిని పట్టుకుని ఉన్నత స్థానం పైన నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. స్వేచ్ఛగా నడవటానికి, కదలడానికి పిరికివాణ్ణయ్యాను. ఎవరి ఆగ్రహ కంటకాలపైన అడుగు పెడతానోనని అనుమానంతో ఆగిపోయినాను. చివరికి తెంచుకుని బయటపడ్డాను. అవమాన భేరి మోగింది. ఒక్క వేటున నా గద్దె మన్నులో కూలింది. ఇంక ఎటు చూసినా బాటలే. ఆకాశానికి ఎగిరగానే వాంఛతో నా రెక్కలు విచ్చుకున్నాయి. అర్ధరాత్రి గగనాన జారే చుక్కలతో చేరి నివిడాంధకారంలో మునిగిపోతాను. తుఫాను తరిమితే తన కనక కిరీటాన్ని జారవిడిచి మెరుపుతీగే చివర వేళ్లాడే ఎండాకాలపు మేఘాన్ని నేను. దేనికి తెగించి ముందు వెనుకలు చూడక బహిష్కృత తోవ వెంబడి ఆనంద పారవస్యాన పరిగెత్తి నీ స్వగతానికి చేరువవుతాను. గర్భం నుంచి విడిపడ్డప్పుడే శిశువుకు మాతృదర్శనమవుతుంది. నన్ను నీ నుంచి వేరు చేసి నీ గృహం నుంచి బయటికి తరిమినప్పుడు స్వేచ్ఛగా నీ ముఖాన్ని చూడగలుగుతాను.